గతంలో మీరు ఆర్కియాలజీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు టీటీడీ దేవాలయాన్ని కూడా తనిఖీని కోసం సందర్శించినట్టున్నారు గదా! ఆ! ఏసాం. ఏంటండి అది? ఎందుకు? అది 2011లో కృష్ణదేవరాయలు మైటీ ఎంపరర్ మన కృష్ణదేవరాయలు అవును. 7 సార్లు విజిట్ చేశాడు టెంపుల్‌ని. ఎప్పుడు ఆయన టైంలో. ఆయన టైంలో. వాళ్ళ భార్యలతో, ఇద్దరు భార్యలతో, ఒక్కోసారి ఒక భార్యతో వచ్చి రాజుల్లో వేరే దేశ రాజాల్ని ఓడించడం, అక్కడి నుంచి ఆహ్, అక్కడ అన్నీ ప్లండరింగ్ చేయడము, అక్కడి నుంచి తీసుకోవడము, ఈ నగలంతా ఉంటాయి కదా! డైమండ్స్ గానీ, నగలన్నీ ప్రీషియస్ స్టోన్స్ అన్నీ కూడా ఇచ్చి టెంపుల్‌కి ఇచ్చేవాడు. హ్మ్. ఉమ్మత్తూరు గజపతీస్ కానీ లేకుంటే అంతా మొత్తం చాలా రాజులను ఓడించాడు, చాలా ప్రాంతాలను ఓడించి చేయడం జరిగింది. అవి ఉన్నాయా లేదా 500 ఇయర్స్ 520 ఇయర్స్ అయింది, ఉన్నాయా లేదా ఇప్పటికి ఉన్నాయా అదే 500 ఇయర్స్ పైన అయింది కాబట్టి ఆ నగలన్నీ ఉన్నాయా లేదా భద్రంగా మెయింటైన్ చేశారా లేదా టీటీడీ వాళ్ళు అంటే ముందు మిరాసీదారు వ్యవస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా ఒకసారి డౌట్ వచ్చి నేను కమిటీ వేసాం. 21 డేస్ మా వాళ్ళు అక్కడ కమిటీ పోయి నేను కన్వీనర్ కమిటీకి వేసాము, చూసి వచ్చారంతా. ఇప్పుడు 2011 ఏం జరిగింది ఆ కమిటీలో? కమిటీలో రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసాం గవర్నమెంట్కు. ఏమున్నాయి? టీటీడీ వాళ్ళ రాజులు ఇచ్చినవి ఉన్నాయా? అవన్నీ ఉన్నాయి, కమిటీ రిపోర్ట్లో తెలుస్తుంది. ఈ విషయం కావాలంటే సపరేట్గా మాట్లాడతాం, డీటెయిల్గా చాలా ఉంది. ఎందుకంటే ఏమేమి ఇచ్చారు, ఏ నగలు ఎప్పుడు ఇచ్చాడు, ఎన్నో తేదీ అని చెప్పేసి అవన్నీ మాకు తెలిసి హ్మ్. ఈ నగల గురించి పక్కన పెడితే ఈ మైటీ ఎంపరర్ కృష్ణదేవరాయలు ఏమిచ్చాడు, అతని కంట్రిబ్యూషన్ ఏమిటి తిరుమల టెంపుల్కు అని చెప్పేసి ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలని చెప్పేసి గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ డొనేటెడ్ బై కృష్ణదేవరాయ్ టు ఆంధ్ర టెంపుల్స్, ముఖ్యంగా తిరుమలకు, శ్రీశైలానికి, సింహాచలం టెంపుల్కి, ఇట్లా అన్ని టెంపుల్స్కు గిఫ్ట్స్ డొనేట్ చేశాడు. చాలా కానుకలు, కట్నాలు, కానుకలు అన్నీ ఇచ్చాడనమాట. దాని మీద ఎందుకంటే పెద్ద డీటెయిల్ బుక్ రాయడం జరిగింది. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. 50% కాస్ట్ ఇస్తారు వాళ్ళు, మా వాళ్ళు. ఇక దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో మీకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పి నేను చాలా సందర్భాల్లో విన్నాను. ఆ అనుబంధం ఏంటి? అసలు మీరైనా చెప్పగలరా దానికోసం? నాకు రాజశేఖర రెడ్డి అన్న, మహానేత రాజశేఖర రెడ్డి అన్న నాకు 1981 నుంచి పరిచయం. అంత ముందు కూడా నేను ఐడిసి చైర్మన్, ఎక్స్ చైర్మన్ నలపరెడ్డి, మేము ఇంకా ఎంఆర్సి రెడ్డి, మేమంతా సెంట్రల్ కమిటీలో ఉండేవాళ్ళం రాయలసీమ విద్యార్థి సమితికి. సో అప్పుడు మేమంతా రాజశేఖర రెడ్డి అన్నను వీళ్ళంతా ఎక్కువ కలిసేవాళ్ళం, మైసూర్ రెడ్డి అన్న వీళ్ళంతా ఈ సందర్భంగా. సో అట్లా పరిచయం. ఒకసారి నేను యూనివర్సిటీలో కూడా రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే 81లో, అప్పుడు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో అట్లా ఇంకా పరిచయము. ఇంకా మామూలు తిరుపతిలో ఫస్ట్ రాయలసీమ విద్యార్థి మహాసభ, ప్రథమ మహాసభ కూడా పెట్టడం జరిగింది. అట్లా కంటిన్యూగా ఆ లీడర్స్ అందరితో బాగా పరిచయం. ముఖ్యంగా రాజశేఖర్ అన్న ఇంకా బాగా, రాజశేఖర్ అంటే రాజశేఖర్ అన్న ఒక్కసారి మనుషులు చూసి కొంత యాక్టివ్గా ఉండారు, డైనమిక్గా ఉండారంటే ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాడు ఎవరినైనా కూడా. ఇప్పుడు సపోజ్ ఒకసారి మీరు పరిచయం అంటే రహమాన్ జర్నలిస్ట్ కదా, మీరు ఫేమస్ జర్నలిస్టు, వాళ్ళని దీంట్లో పని చేశారని చెప్పేసి ఒకసారి పిలిస్తే నెక్స్ట్ టైం పోయినట్టు పిలుస్తాడు. లేదంటే చెన్నారెడ్డి రా అని, ఇట్లా నలపరెడ్డి అని ఇట్లా పేర్లు పెట్టి పిలిచే స్వభావం. అందుకని అంత పెద్ద లీడర్ అయిన అతను కూడా ఒక మైటీ రూలర్ అయిపోయినాడు జనాల దృష్టిలో. ఆయనలో మీకు నచ్చిన గుణం ఏంటండి? అతను పెట్టిన స్కీమ్స్ అంటే మామూలు స్కీమ్స్ కాదు. ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంటు ఇవ్వడము, ఇవంతా ఎన్టీ రామారావు కొన్ని ఇష్యూస్ టేకప్ చేసి జనాలకి ఎట్లా ఏ విధంగా ఇది ఉందో గుర్తుందో, అయితే అంతకంటే ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి అంటే జనాల మధ్యలో నిలిచిపోయినాడు ఈ ఆరోగ్యశ్రీ వల్ల, ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల నీకు మామూలుగా ఆర్డినరీ ఒక లేబర్ పిల్లడు అన్ని క్యాస్ట్లో బీదలంతా కూడా ఇంజనీరింగ్ చదివి మెడిసిన్ చదివే స్టేజ్కి ఎదిగిపోయినారు. ఎంతోమంది బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో జాబ్ చేసుకుంటుంటారు. అందుకే ఇప్పుడు కూడా పలాని రాజశేఖర్ రెడ్డి పుణ్యాన మేము ఇట్లా చదువుకున్నాము, ఆరోగ్యశ్రీ వల్ల మేము ఇట్లా పెద్ద హార్ట్ సర్జరీకి చేయించుకున్నాము అని ఈరోజు కూడా గుర్తుపెట్టుకొని ఇంకా బతికున్న వాళ్ళు చాలామంది చేస్తారు. అంతా ప్రజల యొక్క మదిలో నిలిచిపోయినాయవన్నీ. ఉచిత కరెంటు మీద అప్పుడు ఎగతాళి చేశారు. ఇది ఉచిత కరెంట్ ఇస్తే దాని మీద బట్టలు ఆరేసుకుంటే కూడా పనికిరాదు కరెంటు వైర్లని ఇచ్చి ఇంప్లిమెంట్ ఫస్ట్ సంతకం దాని మీదే చేశాడు. పెద్ద ఆయన చేసిన కార్యక్రమం వల్ల రైతులు ఎంతో రైతుల భరోసా ఇచ్చి రైతులకు ఎన్నో స్కీమ్స్ పెట్టి నిజంగా అందరూ ఇప్పటికి కూడా రాజశేఖర్ అంటే తలుచుకుంటారు. సో అదే స్కీమ్ను జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టాడు. ఇంకా రెట్టింపు వేగంతో నవరత్నాలు అని చెప్పేసి చాలా గ్రాండ్గా, అంటే ఈవెన్ పిల్లలు ముఖ్యంగా మీడియం, ఇంగ్లీష్ మీడియం. వైఎస్ఆర్కు వైఎస్ జగన్కు తేడా ఏం గమనించారు? చాలా తేడా ఉంది. స్పీడు, ఏదైనా బీదల పక్షపాతి అంటే అతను కూడా అన్ని క్యాస్టులను చూసుకునేవాడు బాగా. ఎవరు రాజశేఖర్ అన్న, ఇతను కూడా
బీదలకు ఎక్కువ పక్షపాతంగా ప్రవర్తించాడు. ఉమ్, దాంతో కూడా కొంత దెబ్బ వచ్చిందో అనిపిస్తుంది. అంటే అన్ని వర్గాల ప్రజలు అతని కోసం ఎవరైతే కష్టపడినారో ఎలక్షన్లో వాళ్ళకి చేయలేదని కొద్దిగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా అట్లేం లేదు ఉమ్, కానీ వాళ్ళని దగ్గరకు రానిలే. అది అతని తప్పు కాదు, పక్కన పేషీలో ఉండే తప్పు, లేదంటే పేషీ వాళ్ళలో ఉండే తప్పు, ఎవరో మొత్తానికైతే పొరపాటు అయితే కమ్యూనికేషన్ గ్యాప్ అయితే వచ్చింది. పేషీలో అంటే ఎవరు? ఎవరైనా కానీ ఉమ్, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయితే బాగా వచ్చింది. అతనికి రానిలే, అతను క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని రానిలే. ఏడపోయి వెంకటగిరిలో కలిసాను నేను. ఉమ్, వేరే జిల్లాలో కలవకూడదు. నేను అనంతపురం జిల్లా, కడపలో కలిసొచ్చు కానీ పోయి తిరుపతిలో కలవకూడదు. అట్లా మేము పోయి కలిసినాం. ఏదైనా కలుసుకున్నా ఎన్నిసార్లు 10 సార్లు పోయినా కూడా కల్పించే పరిస్థితి. అది నేనే కాదు, చాలామంది ఉమ్, ఆ లాడ్జులు ఖర్చులు పెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని అయినా కూడా రాక చాలా బాధపడిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా రాజశేఖర్ అన్న అర్లీ మార్నింగ్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యేవాడు. అది అతను చేయలేకపోతే అది పెద్ద లోపం. ఎందుకంటే మీ అన్ని కోరికలు ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్ని మనం తీర్చలేం. కానీ ఒక ఫోటో తీసుకొని రాజశేఖర్ అన్న మాదిరి ఏదో వాళ్ళకి వెంటనే ఏదో చేతనైన వరకు సాల్వ్ చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆ ఫోటోలు ఫ్రేమ్ కట్టించుకొని పని జరగకోకుండా కూడా ఫోటో తీసుకొని చేసే వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా అదొక ప్రాపగండా. సో అది చేయలేకపోయినాడు అనిపించింది నాకు. కానీ నవరత్నాలు అయితే ఎవ్వరు దేశంలో ఏ సీఎం ఇంప్లిమెంట్ చేయని స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చెప్పినవన్నీ చేశాడు నవరత్నాలు. ఆ సెక్రటరియట్ గ్రామ సచివాలయం 4 లక్షల మందికి ఉద్యోగాలు ఒకసారి ఇచ్చి అసలు ఇది ఏం నడుస్తుందో చాలా మంది ఎగతాలు చేశారు. ఈవెన్ పార్టీ వాళ్ళు కూడా ఎగతాలు చేశారు. అట్లాంటిది విపరీతమైన సక్సెస్ అయింది. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే 10 days తిప్పుకుండేవాళ్ళు మున్సిపాలిటీలో కానీ, లేకుంటే ఏదైనా పల్లెల్లో ఏదైనా ఒక మంచి బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇప్పుడు 24 hours ఇస్తుండ్రు. అట్లా సుమారుగా 450-460 స్కీమ్స్ సేవలు సర్వీసెస్ వాళ్ళు ఇస్తుండ్రు ఈ సచివాలయాల వల్ల. ఎంతోమంది అన్ఎంప్లాయీస్కు జాబ్స్ వచ్చాయి. వాళ్ళు కూడా చాలా వరకు సిన్సియర్గా చేస్తున్నారు పిల్లలంతా కూడా. అట్లాంటి స్కీమ్స్. అలాగే పిల్లలు ఇంగ్లీష్ మీడియం, ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల ఎంతోమంది పిల్లలు పెద్ద పెద్ద గ్రూప్ 1 లేకుంటే ఇట్లా సివిల్ సర్వీస్కి పోయే అవకాశం ఉంది, Group 2 జాబ్స్కు. ఈ తెలుగు మీడియము చదవాలి. తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం కూడా, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో చదివితే వాడు ఏదైనా ఇంటర్వ్యూస్లో ఫేస్ చేయగలరు. మీరు ఏదైనా క్వశ్చన్ వేస్తే ఇంటర్వ్యూస్లో అర్థం కూడా కాదు. ఈ పిహెచ్డి చేసినా కూడా తెలుగులో చదువుకున్నారు, తెలుగు మీడియం చదువుకున్నారు. అంటే నిజంగా అందరూ కాదు, చాలామంది అట్లా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూడండి, అతను స్కూల్స్ వల్ల నాడు నేడు స్కూల్స్, అది స్కీమ్ మామూలు స్కీమ్ కాదు అది. అప్పుడు ఈవెన్ మా యూనివర్సిటీస్లో ఉండే బాత్రూమ్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు. లేదంటే ఆఫీస్ రూమ్స్ కానీ ఏది ఫ్యాన్స్ ఉండేవి కాదు, ట్యూబ్ లైట్స్ ఉండేవి కాదు, వైరింగ్ సరిగ్గా ఉండేది కాదు. అలాంటిది బాత్రూమ్స్ అసలు మా యూనివర్సిటీలు కూడా లేవు. మేము ఎలక్షన్కి పోయినప్పుడు మా ఊర్లో మేము పోయి చూసాం కదా, ఎలిమెంటరీ స్కూల్లో. అలాగే టేబుల్స్ కానీ, అక్కడ బ్లాక్ బోర్డ్స్ కానీ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఇచ్చేయడం జరిగింది. అలాగే తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలంతా నేర్పించి ఈ టీచర్స్కి అంతా ట్రైనింగ్ ఇచ్చే రెఫరెన్స్ కోర్సు, ఓరియంటెడ్ కోర్సు ఇచ్చి తెలుగులో ఇంగ్లీష్ మీడియంలో చెప్పేదట. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా కష్టమే. అది చెప్పి పిల్లల స్లాంగ్ వాళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే సీఎం గారు పోయినప్పుడు నాకైతే ఆశ్చర్యం ఇట్లా నా కళ్ళలో నీళ్ళు వస్తాయి సంతోషంగా. అంటే అంత ఇదరే మనం మాట్లాడలేకపోయినామే ఆ ఏజ్లో, ఎంత మంచి పని చేస్తున్నాడని. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే తెలుగు మీడియం చదవాలంటారు. బట్ వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ మనమన్ను కానీ వాళ్ళ కూతుర్లు అంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఇప్పుడు కూడా చదివిస్తారు. వాళ్ళకి తెలుగు మీడియం చదవాలని మనవరాళ్ళకి కానీ కూతుర్లకి కానీ చెప్తే వాళ్ళు ఇంట్లో కొంపలేకు రానిరు. కానీ చెప్పేదేమో పబ్లిక్ మిస్గైడ్ చేస్తున్నారు. తెలుగు మీడియం చదవాలా, తెలుగులో చదవాలా, నేర్చుకోవాలి, తప్పేం కాదు. కానీ ఇంగ్లీష్ మీడియం మస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే గ్లోబల్ లాంగ్వేజ్, ఇంత ఫ్లవరిష్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే ఎవడైనా కూడా నీకు సబ్జెక్ట్ లేకుండా కూడా నీకు ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో కొంత ఫ్లూయెన్స్గా మాట్లాడితే నెలకు 30-40 వేలు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది హైదరాబాద్, ఇట్లా చెన్నైలో, బెంగళూరులో. సో అది కోల్పోతుంటారు పాపం, కష్టపడతారు. ఈ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది నాకు తెలిసిన వరకు. ఈవెన్ యూనివర్సిటీలో కూడా ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్లు పెడితే వాళ్ళకే వస్తుంది ఫస్ట్. కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేరు, అది పరిస్థితి. ఒకటేసారి డిగ్రీ వరకు ఇంక తెలుగు మీడియం చదువుకొని ఎంఏ పోయి ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సో అట్లా జగన్ చాలా స్కీమ్ చేశాడు. అంటే ఆ విషయంలో వాళ్ళ నాన్న మించిపోయినాడు. రైతులు కూడా విపరీతంగా చేశాడు. ఇంకేమి అన్ని నవరత్నాలని ఇంప్లిమెంట్ చేశారు.